చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం దగ్గర మనం మొదలుపెట్టి ఈ వాక్య భాగాన్ని ముందు కొనసాగిద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన అనగా దేవుడు అనగా తండ్రి వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయరు. ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం మనందరం. ఈ వాక్యం దీంట్లో ఎంతో నిగూఢమైనటువంటి సంగతి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో ఉన్నాడు కనుక మనం కూడా వెలుగులో నడిచినట్లయితే మన మధ్యలో మంచి డీప్ ఫ్రెండ్షిప్ ఏర్పడిద్దని చెప్పారు. ఎవరితో? తండ్రి అయినటువంటి దేవుడితో. అలా ఫ్రెండ్షిప్ ఏర్పడినప్పుడు మాత్రమే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మన కోసం చిందించినటువంటి రక్తము మన ప్రతి పాపముల నుండి మనలను ఎప్పుడు మనము నడిచినప్పుడు మాత్రమే. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినప్పుడు మాత్రమే ఇది పనిచేసింది, లేకపోతే పనిచేసి మనము వెలుగులో నడవకుండా మనమందరము మన ఇష్టానుసారంగా ఇష్టరాజ్యంగా మనమందరము నడిచి జీవించినట్లయితే అప్పుడు యేసుక్రీస్తు రక్తం పనిచేస్తుంది మన మీద. మన పాపముల నుండి మనల్ని పవిత్రులను కాదు మార్చదు. ఎందుకంటే యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించారు ఒక సంఘాన్ని. ఆ సంఘంలో నిన్ను చేర్చడం కోసం నిన్ను ఆయన నామంలో బ్యాప్టిజం పొంది ఆయన నిన్ను తీసుకొచ్చి దీంట్లో పెట్టారు. ఎప్పుడు? నీ పాపములు క్షమించిన తర్వాతనే. రవి సార్, నీ పాపములు క్షమింపబడిన తర్వాతనే నిన్ను సంఘంలో చేర్చారు. ఆయనే స్వయంగా చేర్చారు నిన్ను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకే చెప్తున్న మాట ఏంటంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నీవును వెలుగులో నడిస్తే మన మధ్యలో మనకి దేవునికి మధ్యలో అన్యోన్య సహవాసం ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే యేసు రక్తం మీ ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రంగా చేస్తుంది అన్నారు. ఇది ఎక్కడ మాట అసలు? దీని గురించి ఆలోచించండి బాగా. నేను అదే చెప్తుంటాను ఎప్పుడు మీ అందరికీ. మన పాపాలు క్షమించబడిన తర్వాతనే కదా మనల్ని సంఘంలో చేర్చారు. అవునా ప్రియాంక? పాప క్షమాపణ నిమిత్తం మీరు ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బ్యాప్టిజం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మని వరం అని యేసుప్రభు బ్యాప్టిజానికి ముందు ఆయన అపోస్తల కార్యాలు పేతురు చేసిన ప్రసంగం అదే కదా. మరి మన పాపాలు క్షమింపబడ్డాయి, మనం పరిశుద్ధాత్మను పొందాం. ఇప్పుడు మళ్ళీ మనకై ఏం చెప్తున్నారంటే ఆయన వెలుగులో ఉన్నాడు, మీరు వెలుగులో నడవండి, అప్పుడు మాత్రమే ఈ యేసుక్రీస్తు రక్తం మీ మీద పనిచేస్తుంది, లేకలేదు. మీ అందరినీ దేవుడు మరి ఎక్కువగా దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు నేను ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9-10 వచనాలు చూస్తాను నేను ఒకసారి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకును యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషను మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను సంపాదించుకొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది కనుక వారు భూలోకమును ఏలుదరనే కొత్త పాడపాడు. యేసుక్రీస్తు రక్తము కార్చడం ద్వారా ఆయన ప్రతి వంశంలో ప్రతి భాషలో ఆయా జనులలో ఎవరైనా సరే అందరినీ కొన్నాడట ఆయన రక్తంతో. కొని వాళ్ళందరినీ దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా వాళ్ళని ఆయన తయారు చేసి ఇచ్చారు. దీని గురించి ఇందాక మనం ఆలోచన ఏంటంటే సంఘంలో చేర్చుట అని అర్థాన్ని చూసాం. ఇప్పుడు ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము మళ్ళీ ఆయన రక్తం మన ప్రతి పాపం నుండి మనల్ని విమోచన చేస్తుంది అనే మాటని మనం ఆలోచిస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు
మీ అందరికీ ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని ఈరోజు ఈ లెసన్ నేను తయారు చేసుకొని వచ్చాను. నేను ఇంకొక విషయాన్ని చూస్తున్నాను. నేను ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తాను ఒకసారి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిందని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని, మంచి వైట్ డ్రెస్ వేసుకొని వచ్చిన వాళ్ళని చూసి అక్కడ ఒక ఆయన పెద్ద ఆయన అడుగుతున్నాడట, అయ్యా వీళ్ళు బాగా దగదగా మెరిసిపోయే వైట్ డ్రెస్ వేసుకొని వచ్చారు, తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చారు, వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన చెప్తున్నారు, అయ్యా నీకు తెలుసులే అని. మళ్ళీ ఏమన్నారంటే వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చారు, ఎన్నెన్నో కష్టాలు శ్రమలు అనుభవించి వచ్చారు వీళ్ళు అని. అంత మాత్రమే కాదట, వాళ్ళ వస్త్రాలు తెల్లగా ఎలా అయ్యాయట, గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళు వస్త్రాలు ఉదుక్కుంటే తెల్లగా. ప్రేమ ఎక్కువ ఆలోచిస్తారా మనమంతా? రక్తంలో బట్టలు పెట్టేసి నానబెట్టి ఉదికితే తెల్లగా అవుతాయా? ఎప్పుడైనా చూడండి, మనం కొత్త బట్టలు ఒకటి కొని వేరే బట్టలతో దాన్ని కలిపి నానబెడితే ఏం జరిగిందంటే తీయగానే నాలాంటి తెల్ల సొక్కాలంటే అమ్మగారు చేసే పని వల్ల కలర్లు అయిపోతాం. ఎందుకు? దానికున్న పచ్చ కలర్ వచ్చి దీనికి కట్టింది. అంటే ఏ కలర్లో వాటిని ఉతికితే అవి ఆ కలర్ మారిపోతాయి. ఇక్కడికి వచ్చినాక మన బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి సంఘటన ఏంటంటే, గొర్రెపిల్ల రక్తములు అనగా క్రీస్తు రక్తంలో వాళ్ళు బట్టలు ఉతుక్కుంటే ఏమైంది అవి తెల్లగా. వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చారట. ఎలా ఉతుక్కున్నారట వాళ్ళ బట్టల్ని? శ్రమలు అనే వాటి ద్వారా ఉతికేశారట బట్టల్ని. చాలా కష్టాన్ని శ్రమని అనుభవించినా కూడా వాళ్ళకి ఆ మార్గం నుంచి తప్పిపోలేదట. దీన్నే చూస్తాను నేను 12వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు. తమ ప్రాణాన్ని వాళ్ళు ఎంత మాత్రం ప్రేమించుకోలేదు. ఇంట్లో ఇంకా అన్నం వండలేదు, ఇంకా కూర వండలేదు, పాటలు అయిపోయేసరికి పోదామని అనుకోలేదట వాళ్ళు. ఏం పర్లేదులే, ఎప్పుడైనా పోయినా కూడా ఒకటేగా హాజరైతే నోవాయి గారి కంటే కనపడ్డావా లేదా, అమ్మయ్య నోవాయి గారి దగ్గర హాజరేసామా లేదా, ఇలా అనుకోవట్లేదట వాళ్ళు. మహాశ్రమల నుండి వచ్చారట. వాళ్ళు తమ ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రేమించుకోవట్లేదట. అసలు తన ప్రాణాన్ని అంతము వరకు ఎంత కష్టం వచ్చినా తమ ప్రాణాన్ని ప్రేమించిన వాళ్ళు కాదట వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వెనక్కు వెళ్ళి 7వ వచనం చూస్తాను నేను. మొదటి అధ్యాయం యోహాను గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం దగ్గరకు వచ్చాక, ఈ గొర్రెపిల్ల రక్తంలో కడగబడి వస్త్రాలను ఉదుక్కున్నటువంటి వాళ్ళు అనగా యేసు నామములో బ్యాప్టిజం పొంది పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది పాపాలు క్షమింపు చేసుకున్నటువంటి ఆ గ్రూప్ సమూహాన్ని నేను మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. నేను మేడం అర్జున్ నిద్రపోతుంది. ఇలా మహాశ్రమల నుండి వచ్చినటువంటి వాళ్ళు రక్తంలో ఉతుక్కున్నటువంటి వాళ్ళు, యేసు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళని గురించి ఆలోచిస్తున్నాను నేను. వీళ్ళతో ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు ఆ యేసుక్రీస్తు రక్తం పనిచేస్తుందంట వాళ్ళ మీద. ఎప్పుడంట? ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము వెలుగులో ఉంటేనే పనిచేస్తుంది, అట్లా లేకపోతే పనిచేయదంట. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మీ అందరికీ, ఆల్రెడీ కడగబడ్డారు కదా, మళ్ళీ ఎందుకు కడగాలి వాళ్ళని? కావి సార్, వాళ్ళు ఆల్రెడీ కడగబడ్డారు, పరిశుద్ధాత్మని వరం పొందారు, పాపాలు క్షమింపబడ్డాయి, సంఘంలో చేర్చబడ్డారు, అయిపోయింది కదా. మళ్ళీ అదే సంఘంలో ఉన్న వాళ్ళతో మళ్ళీ ఏం చెప్తున్నారంటే, మీరు వెలుగులో నడిస్తేనే, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటేనే అప్పుడే ఆ రక్తం పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు అన్నారు. ఏంటి ఇది ఎక్కడ?
ఆలోచించండి దీని గురించి. నేను అందుకే చెప్తాను, మాకు బైబిల్ కాలేజీ చేయడం చాలా గొప్పతనంగా నేను భావిస్తాను. నిన్న మా జబకుమార్ సార్ ఏం చేశారంటే, నేను చెప్పినటువంటి లెసన్ తీసి నాకు చూపిస్తున్నారు. ఇదో నువ్వు చెప్పిన లెసన్ అద్భుతంగా చెప్పిన నువ్వు లెసన్ మనం వీడియో పెడుతుంటాం కదా యూట్యూబ్లో. ఆడ గుణశేఖర్ సార్ అని ఒక ఆయన అది విని బాగుందని తీసుకుపోయి జబకుమార్ సార్ దగ్గర తీసుకుపోతే ఆయన దాన్ని డౌన్లోడ్ చేసుకొని నాకు చూపిస్తున్నాడు. నిన్న పోయినా ఇగో నువ్వు చెప్పిన లెసన్, నువ్వు దీనికి అర్హుడివే అంటున్నాడు. మీ అందరూ ధన్యులు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ అందరు ధన్యులే. మీకు అద్భుతమైనటువంటి లెసన్స్ చెప్తున్నాను నేను, అద్భుతమైనటువంటి దేవుని జ్ఞానాన్ని నేర్పుతున్నాను నేను. మీరు ఎంతవరకు నేర్చుకుంటారో నేర్చుకోరో అది మీ ఇష్టమే. నేర్పే విషయంలో నేను ఎంత మాత్రం కూడా వెనక తీయట్లేదు అసలు. ఇప్పుడు చూస్తున్నాను నేను, అదే మళ్ళీ సత్యానందయ్య గారికి ఒక ప్రశ్న ట్రాన్స్ఫర్ చేస్తాను నేను. వీళ్ళు ఆల్రెడీ పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళేనా, అవునా కాదా? సంఘంలో ఉన్నవాడంటే అంతేనా? సంఘంలో ఉన్నాడంటేనే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాడని, పాపాలు క్షమింపబడ్డాయని, పరిశుద్ధాత్మని వరాన్ని పొందాడని, అప్పుడే సంఘంలో చేర్చబడ్డాడని అర్థం. ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న వాళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే, మీరు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి, కలిగి ఉంటేనే అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు రక్తము మీ ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది అని చెప్తున్నారు. ఇదేంటో మనం ఆలోచించడానికి మనం రెండో భాగంలోకి వెళ్ళిపోదాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూస్తాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెతుకువాడు ఒక్కడు కూడా లేడు. 23వ వచనం చదవండి, అదే 3వ అధ్యాయంలో. ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను. ఇది ఎక్కడ మాట మరి? రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాసిన ఉత్తరంలో ఈ మాటలు రాశారేంటి ఆయన? సంఘానికి రాసిన ఉత్తరంలో రాశారు ఈ మాట సత్యానందయ్య గారు. ఈ బయట ప్రజలకు చెప్పినటువంటి మాటలు, బయట ప్రజల గురించి ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు కావి. ఇవి స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పబడినటువంటి మాటలు. అనగా ఈ మనుషులందరూ ఎలా ఉన్నారు అంటే, వారు పాప క్షమాపణ పొంది పరిశుద్ధాత్మన వరాన్ని పొందిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా తమ గతాన్ని వదిలేయలేదు. ఇంకా వాళ్ళు పాత జీవితాన్ని వదిలేసి క్రొత్త జీవితాన్ని పూర్తిగా అనుభవించలేదు. ఇంకా సంఘంలో చేరిన తర్వాత కూడా. ఇప్పుడు దీనికి ఒక మంచి అద్భుతమైనటువంటి ఉదాహరణ తెచ్చినండి మీకోసం. ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ తెచ్చాను. ఏంటంటే అది అపోస్తలుడైన పౌలు గారిని తీసుకొచ్చాను నేను ఇప్పుడు మీ మధ్యలో. పౌలు గారు అంటే అంత సామాన్యమైనటువంటి వ్యక్తి ఏం కాదు. ఇజ్రాయేల్ సార్ బైబిల్లో 14 పత్రికలు రాసినటువంటి వ్యక్తి ఆయన. దేవుడు ఆయన అంత గొప్పగా వాడుకున్నారు. దేవుడు ఆయన చేత 14 పత్రికలు రాయించారు. ధర్మశాస్త్రం గురించి అంత మాత్రమే కాదు, సంఘాన్ని గురించి, ఈ 2 విషయాల గురించి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయబడింది పౌలు గారి ద్వారా మాత్రం. ఈ పౌలు గారిని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఈ పౌలు గారు మాట్లాడినటువంటి ఒక మాటను మనం ఆలోచిస్తే, 2వ పత్రిక కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 10 వరకు గల వాక్య భాగాన్ని చదువుదాం రెండుగా. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7 నుండి 10 వరకు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ప్రియాంగా యేసుక్రీస్తు చేత పట్టుబడ్డ తర్వాత ఆయన కలిగినటువంటి ప్రత్యక్షతలో ఎక్కువ ఉన్నందువల్ల ఆయనలో ఒకటి ఉందంట. ఏంటో తెలుసా? అది ముళ్ళు ఉందంట. ఆ ముళ్ళు దేనికి సాదృశ్యంగా ఉందంట తెలుసా? సాతాను దూతగా ఉంచబడిందంట లోపల. ఎవరికి ఇది?
బైబిల్లో 14 పత్రికలు దేవుడు రాయించినటువంటి ఆయనకు ఈ భూమి మీద నివసిస్తూనే ఇప్పుడు పరలోకంలో నా కోసం మహిమ కిరీటం ఉంది, జీవ కిరీటం ఉందని చెప్పగలిగిన గొప్ప వ్యక్తిలో ఏముందంటే ఇప్పుడు ఒక ముళ్ళు ఉన్నది. ముళ్ళుంటే ఆయన కూడా అందరూ లాగానే ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే ప్రేర్ చేస్తున్నాడంట దేవుని. ఏమని? అయ్యా ఈ ముళ్ళు నా దగ్గర నుంచి తీసేయి, నాలో ఉన్నటువంటి ముళ్ళును తీసేయని ఆయన ప్రార్థన చేస్తుంటే చదవండి కిందికి వచ్చేసినాక ఏం జరుగుతుందో. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై 3 సార్లు ప్రభువుని వేడుకొంటిని. ముమ్మారు అనగా 3 సార్లు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పి తీసేయమని ఏం అడుగుతుంటే ఆయన ఏం చెప్తున్నారట? నా కృప నీకు చాలు అన్నారట. అంటే నీలో ఉన్నటువంటి ఆ లోపము, నీలో ఉన్నటువంటి ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి సాధారణ దూతగా ఉంచబడిందో దాన్ని తీసేయమని అంటుంటే ఆయన తీసేయట్లేదండి. ఇప్పుడు తీసేయకుండా ఏమంటున్నారంటే నా కృప నీకు. నేను మళ్ళీ వచ్చి ఒకసారి వెనక్కి వెళ్ళి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో నడిచినట్లుగా మనము కూడా వెలుగులో నడిస్తే ఆయనతో మనము అన్యోన్య సహవాసము, అప్పుడు యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపముల నుండి మనను పవిత్రులుగా చేయును అని చెప్పబడినటువంటి మాటను మనం ఆలోచించాలి. ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచి మీకు ఇంకొక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను నేను. మోషే ఇజ్రాయేలీలందరినీ ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రం దాటించి అడవిలోకి తీసుకొచ్చినాక 40 సంవత్సరాలు వాళ్ళని అడవిలో దిగుతున్నప్పుడు ఏం జరిగిందంటే దేవుని మీద మోషే మీద చదువుతున్నారు. ఇప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశారట? కాచి వాళ్ళ మధ్యలోనికి తాపకరమైనటువంటి పాములను పంపించారట. అవి పంపించగానే అవేం చేస్తున్నాయంట? కరుస్తున్నాయంట. ఎవరిని గరిస్తే వాడు. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి మోసే దగ్గరికి వెళ్ళి ప్రేర్ చేస్తే మీరు అయ్యా అని వేడుకుంటే మోసే వెళ్ళి ఏం చేశారు? దేవుడి దగ్గర పోయారు. ఇప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మోసే అడుగుతున్నారు, అయ్యా ఈ పాములను వీళ్ళ మధ్య నుంచి తీసేయి ప్లీజ్. వీళ్ళు గడుస్తుంటే ఎవరిని గడిస్తే వాళ్ళు చనిపోతున్నారు ఇక్కడ, కాబట్టి పాములను తీసేయని అడిగితే ఆయన తీయలేదు. ప్రియాంక తీసేశారా? ఏమన్నారు? ఇప్పుడు దానికి ఒక విరుగుడు చెప్పారు. ఏంటంటే ఒక ఇత్తడి సర్పం చేయి, ఒక స్తంభం పెట్టి స్తంభం మీద అది పెట్టు, ఎవరు కలిస్తే వాడు అటు చూస్తే వాడు బతుకుతాడు. ఇప్పుడు పౌలు గారి జీవితంలో ఉన్నటువంటి సంఘటన మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ప్రియాంక, నాలో ఒక సాధారణ దూతగా ఒక ముళ్ళు ఉంది, దాన్ని తీసేయమని నేను ముమ్మారు అడుగుతున్నాను. నేను ఆయన తీయట్లేదు దీన్ని. పైపెచ్చి ఆయన ఏమంటున్నారంటే నా కృప నీకు, నీ బలహీనతలో నేను తోడుగా ఉంటాను, నిన్ను బలవంతుని చేస్తాను, నీ కష్టంలో నేను ఉంటాను, ఆ కష్టంలో ఉన్నటువంటి దాంట్లో నేను నిన్ను కాపాడి తీసుకొచ్చేస్తానని చెప్తున్నారట ఆయన. ఇప్పుడు మీ అందరికీ ఒక మంచి అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను. యేసుప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మనం ఊరికి ఆలోచిద్దాం. ఒకడు 30 దంతులు గాను, ఒకడు 60 దంతులు గాను, 100 దంతులు గాను, తర్వాత ఫలించును. ఫలించును అంటే ఏంటి? ఫలించును అనగా అర్థం ఏంటి? వాడు ఎగ్జామ్ పాస్ అయ్యాడని అర్థం. అంతేనా దావి సార్? మాట్లాడండి, పర్లేదులేండి. అంతేనా? ఫలించుడు అంటే పాస్ అయిపోయాడనే అర్థం. 30 మార్కులు తెచ్చుకొని ఒకడు పాస్ అయ్యాడు, 60 మార్కులు తెచ్చుకొని ఒకడు పాస్ అయ్యాడు. 100కి 100 అది యేసుప్రభు ఒక్కడే. అది యేసుప్రభుకు సంబంధించినటువంటి మార్కుల లిస్ట్ అది. అంటే ఇంకో 2 గ్రేడ్లు చెప్తే ఒకడు 30 మార్కులు వచ్చాయి, ఒకటికి 60 మార్కులు వచ్చాయి, పాస్ అయ్యాడు. దీన్నే మనం ఆలోచించి 10వ తరగతి పరీక్షల దగ్గరికి వచ్చి అన్వయించుకుందాం. 35 మార్కులు వచ్చినా పాస్, 60 మార్కులు వచ్చినా ఫస్ట్ క్లాస్ పాస్, 70 తెచ్చుకున్నా 80 తెచ్చుకున్నా పాస్. అందరికీ ఒకటే సర్టిఫికేట్ ఇస్తారా, లేకుంటే వేరు సర్టిఫికేట్లు ఇస్తారా? వాళ్ళకు 3rd క్లాస్లో పాస్ అయినోడికి ఒక కలర్ ఇచ్చి, 2nd క్లాస్లో వచ్చినోడికి ఇంకో కలర్ ఇచ్చి, 1st క్లాస్లో పాస్ అయినోడికి ఇంకో కలర్ ఇచ్చి, డిస్టింక్షన్ వచ్చినోడికి ఇంకో కలర్ ఇస్తారా? ఎరా మహేష్, పాస్ అయినోడికి అదే సర్టిఫికేటు,
ఫస్ట్ క్లాస్ వచ్చినోడికి అదే సర్టిఫికేట్, సెకండ్ వచ్చిన అదే సర్టిఫికేట్, వాడు డిగ్రీ వాడు 70 మార్కులు తెచ్చుకొని డిస్టింక్షన్ వచ్చిన అదే సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ పేరేంటంటే పరలోకము. యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానం ఇదే. 30 దంతులుగా ఫలించిన వాడు పరలోకం, 60 దంతులుగా ఫలించిన వాడు పరలోకం. అంతే కదా, ఫలించినంటే పరలోకమే కదా. ఓకేనా? ఫలించినంటే పరలోకమే కదా. రైట్. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న విషయం. వాడు 60 మార్కులు తెచ్చుకున్నాడంటే, 100కి 60 మార్కులు వాడు తెచ్చుకున్నాడంటే వాడు ఎన్ని తప్పులు రాశాడు? ఇది ఎప్పుడు వెనక వెళ్ళి మనం ఎప్పుడు ఆలోచించాం అసలు దీని గురించి. వాడు 40 తప్పులు రాసినా వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిండనే అంటాం మనం. కానీ వాడు ఎన్ని తప్పులు రాశాడు? 40 తప్పులు రాశాడు. ఒకడు 90 మార్కులు తెచ్చుకొని డిస్టింక్షన్ వస్తే వాడు ఎన్ని తప్పులు రాశాడో తెలుసా? వాడు 10 తప్పులు రాశాడు. 100కి 100 ఎవడు రాయలేదు. అది యేసుప్రభు తప్ప ఎవడు భూమి మీద రాయలేదు. అందుకోసమే ఇక్కడ ఏం చెప్పారంటే, ఒక్కడు లేడు నీతిమంతుడు, ఒక్కడు కూడా లేడు గ్రహించేవాడు ఎవడు అనే ప్రశ్న వేసరికి ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కనుక ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, స్థానిక సంఘంలో ఉన్నటువంటి మీరు చేయాల్సిన పని ఏంటంటే, యేసుక్రీస్తు శరీరము కానీ రక్తము కానీ నీ మీద ఎంతకాలం ప్రభావం చూపిస్తుందో తెలుసా సునీత? ఎంతకాలం నీ మీద ప్రభావం చూపిస్తుందో తెలుసా? ఈ యేసుప్రభు శరీరము రక్తము కేవలము ఆదివారం మొదలుకొని శనివారం వరకు మాత్రమే పనిచేస్తుంది ఇది నీ మీద. తర్వాత పనిచేయదు ఇక నీకు. ఒకవేళ ఆదివారం నువ్వు ప్రార్థనకి రాకపోతే, యేసుప్రభు శరీర రక్తంలో పాల్గొనకపోతే, ఒక దురదృష్టకరమైనటువంటి సమయంలో నీకు ఏదైనా జరిగితే సరాసరి నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవన విధానం అంతా వేస్ట్ అయిపోయింది. అదంతా నేనే కొత్త డాక్టర్ని తెచ్చి మీకు చెప్పట్లేదు. దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం మీరు నువ్వు వెలుగులో నడిచినప్పుడు మాత్రమే యేసుక్రీస్తు రక్తం నీ మీద పనిచేస్తుంది. అది లేకపోతే పనిచేయదు. అది ఈ ఆదివారం నువ్వు వచ్చి లార్డ్ సప్పర్లో పార్టిసిపేట్ చేస్తే ఇది నీ మీద ఎంతకాలం ప్రభావం చూపిస్తుందంటే కేవలం శనివారం వరకే, అనగా మళ్ళీ ఒక లార్డ్ సప్పర్ టైం వరకే ఇది పనిచేసింది నీ మీద. దానికి తర్వాత పనిచేయదు. అది ఒకవేళ మన దురదృష్టం కొద్దీ, ఒకవేళ మన బలహీనమైనటువంటి క్షణాన్ని బట్టి మనము ఒకవేళ ఒక ఆదివారం దీనిలో పాల్గొనలేకపోతే, ఒకవేళ ఆ సమయంలో మనకు ఏదైనా జరిగితే మనమందరము సరాసరి నరకానికే వెళ్ళిపోతుంటాం. ఇది తెలుసా మీకు? అసలు ఎప్పుడైనా ఊహించారా మీరంతా? ఇది నేను ఆన్లైన్ చెప్తున్నాను. ఈ లెసన్ ఆషామాషి వేసం అన్న లెసన్ చెప్పట్లేదు నేను. ఇప్పుడు మీకు ఆన్లైన్ లెసన్ చెప్తున్నాను నేను మీకు. అంటే ఒక వారాన్ని నువ్వు మిస్ అయితే, ఆ వారంలో నీకు ఏదైనా అయితే, నువ్వు సరాసరి ఇప్పటి వరకు జీవించినటువంటి నీ క్రైస్తవ భక్తి జీవితం అంతా వృధా అయిపోయింది అప్పుడు. అందుకే మనమేమి నీతిమంతులం కాదు, మనమేమి అందరం కూడా ఏ పాపం లేని పరిశుద్ధులమేం కాదు. మనలో చిన్న చిన్న తప్పులు ఉంటాయి. అందుకే నేను ఎప్పుడైనా లార్డ్ సప్పర్ ప్రేయర్ చేసినప్పుడు నేను ఒక కాన్సెప్ట్ ప్రేయర్ చేస్తుంటాను. ఏంటో తెలుసా? తెలిసి కానీ తెలియక కానీ అలవాటుగానో పొరపాటుగానో మేము చేసే తప్పులన్నీ క్షమించమని అడుగుతాను నేను. అంటే ఇవన్నీ ఉంటాయి మనం దైనందిన జీవితంలో. ఇవన్నీ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నేను దావీదు గారి మీద నాకు కోపం వస్తే నేను వ్యర్థుడా అని తిట్టే అనుకుందాం, ఏం జరిగిందో తెలుసా? నరకానికి వెళ్ళిపోతాను నేను. ఇదే చెప్పారు యేసుప్రభు. నేను తిడితేనే నేను నరకానికి వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు ఆ పాపంలో నుండి నేను ఎలా పరిశుద్ధుడిగా కావాలి? నేను మళ్ళీ ఆదివారం వచ్చి నేను దీంట్లో పార్టిసిపేట్ చేసి, అయ్యా నేను ఆ తప్పు చేశాను, అది నన్ను క్షమించు, ఇంకోసారి నేను చేయనని అడిగి దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. మనల్ని మనం పరీక్షించుకొని దీంట్లో పాల్గొనాలి. నేను అందుకే మీ అందరినీ ఒక్క ఆదివారం కూడా ఆబ్సెంట్ లేకుండా ఉండాలని కోరుకునే కారణం ఏంటంటే ఇదే కారణం సుమి. దాంట్లో నా స్వార్థం ఏమీ లేదు. మీ అందరూ పరలోకం రావాలనే ఒకే ఒక కాన్సెప్ట్ కోసమే మీ అందరి మీద నేను అంత ఒత్తిడి చేస్తుంటాను. నేనుంటాను. నాకు ఒక్క ఆదివారమే నా 21 సంవత్సరాల సేవా జీవితంలో నాది ఒకే ఒక ఆబ్సెంట్. ఆ ఒక్క ఆబ్సెంట్ కూడా నాకు ఎవరు సైకిల్ లేదు. అప్పుడు పాతకాలంలోంచి ప్రార్థన మానేసి, నాకు ప్రార్థన లేకుంటే నేను లార్డ్ సప్పర్ కోసం బయటకు వెళ్తుండేవాడిని. ఏదైనా ఒక క్రీస్తు సంఘం ఉందేమో చూసుకొని అక్కడికి వెళ్ళి వెనక లైన్లో కూర్చొని వాళ్ళు లార్డ్ సప్పర్ ఇచ్చేటప్పుడు దాన్ని పార్టిసిపేట్ చేస్తుండేవాడిని. పోయి ఒక ఆదివారం రోజు నాకు సైకిల్ ఎవరీ లేదు అసలు. చీకట్లో పోయి చీకట్లో రావడానికి అది సాధ్యం కాదు కనుక
నేను పోలేకపోయాను. నేను ఆ రోజు ఆమె నన్ను ఎంత బదిలానా, నేను ఆ రోజు అన్నం కూడా తినలేదు. నేను సాయంత్రం పూట నేను ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి ఆ అర్హత లేని నేను నీ శరీర ఆహారం తినే అర్హత నాకు లేదు, నాకు అవసరం లేదని అన్నాను. నేను ఆ రోజు అసలు అన్నమే తినలేదు. నేను మీ అందరినీ నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ అత్యంత శక్తివంతులుగా విశ్వాసంలో బలపడాలని కోరుకుంటున్నాను కనుక మీ అందరూ విశ్వాసంలో బలపడడం ద్వారా దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తున్నటువంటి ఆ పరలోకపు పట్టణాన్ని మీరు స్వతంత్రించుకోవాలి కనుక అది స్వతంత్రించుకోవాలంటే అంత ఆశమాశ ఏం కాదు. వీరు మహాశ్రమలలో నుండి వచ్చినవారు. శ్రమలు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా తన ప్రాణాన్ని ప్రేమించిన వాళ్ళు కాదు. నేను అందుకే మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, మీకు పీటర్ సాల్మన్ సార్ దగ్గర 1100 మంది సంఘం ఉంటే 8 గంటలకు అక్కడ ప్రార్థన స్టార్ట్ అయితే 8 గంటల 5 నిమిషాల లోపల వచ్చేస్తారు అంతా. ఇళ్ళకాడ ఎవడు ఉండాడు అసలు, ఊపిరి పోయింది ఒక్కొక్కడికి ఇంటికాడ ఉండాలంటే. ప్రార్థన 8 గంటల గడగడలు ఆడతారు వాళ్ళందరూ. నాలాగా నేను వైరాలో ప్రార్థన 6 గంటలకే పెట్టాలి కనుక నేను ఎప్పుడు లెగుస్తానో తెలుసా, మా పిల్లలకి తెలుసు అది. నేను ఎప్పుడు లెగుస్తాను, అలారం పెట్టుకొని 4 గంటలకు లెగుస్తాను. 4 గంటలకు లేచి ఆ పేరు చేసిన లెసన్ చూసుకొని గడ్డం చేసుకొని నీళ్లుగా పెట్టుకొని స్నానం చేసి కాసేపు నేను ఫ్రీ మైండెడ్ ఉండి ఆ తర్వాత పోయి ప్రార్థన పెడతాను. అది అయిపోగానే ఉరుకులు పరుగుల మీద ఇక్కడికి వచ్చేస్తాను నేను మళ్ళీ. ఇవన్నీ మీకు రోల్ మోడల్ ఉన్నామని చెప్పడానికే, ఇవన్నీ మీకు చెప్పడానికి. నేను చేస్తున్నాను కనుక మీరు చేయాలని కోరుకుంటున్నాను. నేను చేస్తున్నాను కనుకనే నేను సజీవంగా దేవుని లెక్కలో నిలబడి ఉన్నాను. నేను అలా చేస్తున్నాను కనుకనే 0 దగ్గర మొదలు పెడితే ఈరోజు మీ మధ్యలో ఇలా నిలబడగలిగాను. నేను ఒక పెద్ద బైబిల్ కాలేజీకి నేను ఛాన్సలర్గా, నేను వైస్ ఛాన్సలర్గా ఉండగలిగాను. మరి మీకెందుకు రాదు? ఇది నాకు మాత్రమే కాదు, ఈ ఈవిని ఆపేక్షించే వాళ్ళందరికీ ఉంది అని చెప్పారు ఆయన. మరి మనం ఎందుకు పొందలేకపోతున్నాం? ఎవరో ఒక్కళ్ళు ఇద్దరే ఎందుకు పొందుతున్నారు దీన్ని? ఎందుకంటే నిర్లక్ష్య స్వభావం. దేవుడంటే నిర్లక్ష్యం. పేరుకు మాత్రం అమ్మో ఏమైనా అయితేమో, ప్రార్థనకు పోకపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడేమో, అయ్యగారు ఏమైనా అనుకుంటాడేమో, ఇలాంటి భావాలతో మనం ప్రార్థనలకు వెళ్తుంటాం. కానీ కాదు స్వామి, నేను నా దేవునితో ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించడానికి వెళ్తాను, నేను ఆయనతో కలిసి జీవిస్తాను, నేను ఆయనతో కలిసి ఉంటాను నేను అనే ఏ ఒక్కరైనా సరే వస్తే వాళ్ళు అత్యధికంగా దేవుని చేత జీవించబడారు. అత్యధికం దీనికి మాటలే లేవు. ఇప్పుడే పిల్లలు పాడుతుంటే ఆ పాట సరి చేసిన నేను. ఏంటి తెలుసా ఆ పాట? అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు నీకు. నేను అదే చెప్పాను ఒకసారి మీకు. ఏం చెప్పినంటే నేను వైరాలో నాకు ఒక 250 గజాల స్థలం దొరికితే చాలు, ఇటు పక్క ఇల్లు వేసుకొని ఇటు పక్క చర్చి కట్టుకొని హ్యాపీగా సెటిల్ అయిపోతా అనుకుంటున్నాను నేను. కానీ ఉండి నాకు ఒక బైబిల్ కాలేజ్ ఇవ్వడం ద్వారా నాకు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే, ఏదో గజాల స్థలం కోసం నేను ఎదురు చూస్తున్నానని కానీ దేవుడు ఎకరాల స్థలం కేటాయించారు నా కోసం. ఎకరాల స్థలం, అది కూడా వైరాలో. మళ్ళా మాటలా నేను 250 గజం ఉంటే చాలు, ఒక పక్క ఇల్లు వేసుకొని 3 గదులు ఇల్లు వేసుకొని ఇటు పక్క ఒక చర్చి కట్టుకొని బతికేద్దామని నేను అనుకుంటున్నా. కానీ దేవుడు ఏం చేశారంటే అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇస్తారు. వాటిని మనం కొలమానం చేయలేము అసలు, వాటిని ఏ మెజర్మెంట్తో కొలవలేము కూడా అసలు మనం. అలాంటి మనకు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడం కోసం మరి మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి, మనం ముందుకు వెళ్ళిపోతాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనం అందరము తప్పిపోతున్నాము. ఈ మాట మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. లోపం లేని మనిషి ఉండేది అసలు భూమి మీద. నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, పరిశుద్ధంగా నేను ఉన్నాను అని ఎవడైనా చెప్తే అది అబద్ధం. వానిలో ఎంత మాత్రం సత్యమే లేదు అసలు. మనందరం ఏదో విషయంలో ఎక్కడో కూడా తప్పిపోతుంటాం. అయినను సరే మనం దేవుని పట్టుకొని నడవాల్సిన అవసరం ఉంది. మనందరం దేవునిని మనం పట్టుకొని దేవుని పోయిన వారం అదే చెప్పాను నేను మీ అందరికీ. మీకు గుర్తుండే ఉన్నది మళ్ళీ చెప్తున్నా. అందరూ అనుకుంటున్నట్టు నేను ఏదో గట్టిని పట్టుకున్నా, నేను పెద్ద అమెరికాని పట్టుకున్నాను అనుకుంటాను. ఇదంతా తప్పు. నేను చాలా గట్టివాడిని పట్టుకున్నాను. ఆయనే దేవుడు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని, తండ్రి కొడుకులు ఇద్దరిని గట్టిగా పట్టుకున్నాను. నేను వదిలిపెట్టట్లే వాళ్ళని అసలు. నేను
వాళ్ళని పట్టుకున్నాను కనుకనే వాళ్ళు నాకేదన్నా ఇస్తే దొరుకుతుంది నాకు. అమెరికా వాడిని పట్టుకుంటే సత్యానందరావు గారు 10 ఏళ్ళు ఇచ్చాడా? 10 కాదు, 10 ఏళ్ళ తర్వాత ఓడబీక్కున్నాడా? చెప్పన్నా 10 ఏళ్ళు ఇచ్చి 10 ఏళ్ళ తర్వాత ఓడబీక్కున్నాడా లేదా? కానీ దేవుడు, నీ దేవుడు నీకు ఇస్తే మళ్ళీ ఓడబీక్కుంటారా? ఆయనకి మనిషి కాబట్టి వాడు ఇస్తే ఓడబీక్కున్నాడు వాడు 10 ఏళ్ళ తర్వాత. ఇక మీకు ఇయ్యలేనని ఆఫ్ చేసుకున్నాడు. కానీ అదే దేవుడు నిరంతరము నువ్వు ఇస్తున్నంతసేపు, నువ్వు ఆయనతో ఉన్నంతకాలం నీకు ఇస్తూనే ఉంటావు. మిమ్మల్ని దేవుడు మరొక దీనికి ఆశీర్వదించున్నారు. మనందరము ఏదో విధంగా తప్పిపోతుంటాం. ఆయనను సరే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఇక్కడ ఉన్నటువంటి మనమందరము ఆయన వెలుగులో ఉన్నప్పుడు మనం కూడా వెలుగులో నడవడానికి మనం ప్రయత్నం చేసి ముందుకెళ్ళిపోతాం. నేను మీ అందరికీ ఇదే విషయాన్ని బాగా నేను మీకు చెప్తూ ఉన్నప్పుడు 4వ వచనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏముందో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, ఆయనలో సత్యమే లేదు. నేను దేవుడు నాకు తెలుసు, నేను దేవుడు ప్రేమిస్తున్నానని చెప్తూ కూడా ఆయన ఆజ్ఞల చొప్పున నడవకపోతే అతడు వాటిలో సత్యమే లేదు. ఇదిలే సార్, బైబిల్లో రాసిందని చెప్తున్నాను సుమి. నేనేది మిమ్మల్ని అందరినీ ఎవరిని ఏం అనట్లేదు సుమి. సౌందర్య మిమ్మల్ని నేనేం అనట్లేదు సుమి, నేనేం అనట్లేదు మిమ్మల్ని. ఇక్కడ ఉన్నది తీసి చెప్తున్నా అంతే మీకు. ఏ దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను పాటించవలసింది. ఇప్పుడు దావీదు సార్ చదివినటువంటి లేఖన భాగంలో చివరి 10వ వచనం చూడండి ఏముందో. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల దేవుణ్ణి నువ్వు అబద్ధికుడు చేస్తున్నట్లు లెక్క అని. నువ్వు పాపం చేయలేదని నువ్వు చెప్పుకుంటే నువ్వు దేవుణ్ణి అబద్ధికుడు చేసినావు. ఎవరు చూడలేదులే, నా అంత నీతిమంతుడు లేడులే అని జనాల ముందు వెళ్ళిపోయి నా అంత నీతిమంతుడు లేడు, అది లేదు ఇది లేదు, నేనేం తప్పు చేయను, నేను దేవునికి అట్లుంటా ఎట్లుంటా అని నువ్వు చెప్తే నువ్వు అబద్ధికుడు ఉండటమే కాకుండా నీ దేవుణ్ణే అబద్ధికుడు చేసి, దేవుణ్ణి అబద్ధికుడు చేసి, నీలో సత్యమే లేదు వాడు. ఇప్పుడు సత్యం అంటే ఏంటి అసలు? సత్యం అంటే ఏంటి? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యమని యోహాను గారు రాసినటువంటి సువార్త పుస్తకంలో 17వ అధ్యాయం 17వ వచనం అదే కదా. అంటే ఆ సత్యం ఏంటంటే వాక్యం. అంటే వాక్యము ఎవరు? మళ్ళీ ఒకసారి మనం వెళ్ళి ఆలోచిస్తే వాక్యం అంటే ఎవరు? 14వ వచనం, యోహాను గారు రాసిన మొదటి అధ్యాయము 14వ వచనం. యోహాను గారు రాసిన సువార్త పుస్తకం మొదటి అధ్యాయము 14వ వచనం. వాక్యం అనే కదా ఇప్పుడు మనం అనుకున్నాం. వాక్యం అంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించిన ఎవరు? దేవుడా? దేవుడా? యేసుక్రీస్తు. సత్యం అంటే వాక్యం అని, వాక్యం అంటే యేసుక్రీస్తు అనే సంగతి తెలుసుకున్నటువంటి మనమందరము మనం సత్యంలో నడవాలి అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తుతో కలిసి మనం నడవాల్సిన వాళ్ళు. యేసుక్రీస్తు మనకి ఏదైతే మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఇచ్చారో ఆ మాదిరికరమైనటువంటి జీవితంలో మనం అందరం ఆయన అడుగుదాడల్లో నడవడం, ఇది క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ జీవితం అంటే ఇది. నేను అందుకే మళ్ళీ మొదటికి వెళ్ళి దేవుడు వెలుగై ఉన్నాడు. అవునా ప్రియాంక? అంతేనా? దేవుడు. ఒకసారి నేను యేసురావు చెప్పినటువంటి ఇంకో మాట చూస్తాను. నేను యోహాను గారు రాసినటువంటి సువార్త పుస్తకం 8:12, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి ఏముందో. మరలా యేసు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు ఆయన. ఇందాక మనం చూసినప్పుడు ఎవరు వెలుగై ఉన్నారు? ఎవరు ఇందాక చూసినప్పుడు వెలుగు? దేవుడు వెలుగై ఉన్నారు అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఏం చెప్తున్నారా? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలోకి వచ్చేయండి. ఏముంది అక్కడ?
మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. ఏంటట మనం లోకానికి వెలుగై ఉన్నామని చెప్తున్నారు. ఈ చైన్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అది ఉందో తెలుసా? ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందో తెలుసా? ఈ చైన్ సిస్టమ్ అంతా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి ఆయన కుమారుడు లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన మాదిరి అడుగుదాడుల్లో నువ్వు నేను నడిస్తే మనం లోకానికి వెలుగై ఉన్నామని చెప్తున్నారు. ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి సంఘటన ఇది. ఏమంటే ఇజ్రాయెల్ సార్, ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి దేవుడు వెలుగై ఉన్నాడు. మనం వెలుగులో నడిచినట్లయితే మనం అన్యోన్య సహవాసం ఉంటామని చెప్పారు. దీనికి మధ్యలో దేవుడు తన కుమారుని లోకానికి పంపిస్తే ఆయనే చెప్పారంటే నేను లోకానికి వెలుగాను. ఆయనే మన గురించి ఏం చెప్పారంటే మీరు లోకానికి వెలుగయ్యారు. ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు మనందరికీ అనుగ్రహిస్తే మనం ఏంటో తెలుసా? తూచ్ అసలు నువ్వొద్దు నేనొద్దు, పో, నీకు నాకు సంబంధం లేదు, పో. ఆదివారం వచ్చిందంటే మన గుండెల్లో రైళ్లు పరిగెత్తాలా ఇజ్రాయెల్ సార్? ఆదివారం వచ్చిందంటే టైము నిమిషం గడిచిపోతుందంటే ఎప్పుడు 8 కొడుతుందా, ఎప్పుడు నేను లోపల ఉండాలా, ఎప్పుడు నా దేవునితో గడపాలా, ఎప్పుడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో నేను గడపాలా, ఆ 2 గంటలు వాళ్ళిద్దరితో కలిసి ఎప్పుడు సంతోషించి ఆనందించాలని గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. మనందరం గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. ఎందుకంటే తర్వాత కుదరదు. నేను ఇప్పుడే మీ అందరికీ ఒక లెక్క చెప్పిన, ఒకటి 60 మార్కులు తెచ్చుకున్నాడంటే అర్థం ఏంటంటే వాడు 40 తప్పులు రాశాడు అన్నాడు. అంతేనా? అంతేనా ప్రియాంక? అంతేనా? అవునా? ఇప్పుడు ఇంకొక లెక్క చెప్తాను చూడండి. 8 గంటల నుంచి 10 గంటల వరకు అనగా 2 గంటలు ఇక్కడ యేసు ప్రభు తండ్రి ఉంటారు. ఇక్కడ ఇద్దరు ప్రియాంక, తండ్రి కుమారుడు ఇక్కడ 8 నుంచి 10 వరకు ఉంటారు. 8 గంటలు వచ్చిన వాడు ఎంతసేపు ఉంటాడు తండ్రితో కుమారుడితో? ఎంతసేపు పడుతుంటారు? వాళ్ళిద్దరు ఇక్కడ 8 గంటలకు వచ్చేస్తారు, ఓపెనింగ్ ప్రేయర్కి వచ్చేస్తారు. వాళ్ళిద్దరు ఇక్కడ తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడు. ఇక్కడ వాళ్ళతో గడపడానికి వచ్చే నువ్వు 8 గంటలకు వస్తే వాళ్ళిద్దరితో కలిసి ఎంతసేపు ఉంటావు? నువ్వు ఉండమన్నా ఉండరు. వాళ్ళు ముగింపు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళిద్దరు ఇక్కడ ఉండమన్నా ఉండరు, వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి వాళ్ళు. ఇప్పుడు నువ్వు వచ్చేటప్పుడు 8 గంటలకు వస్తే నువ్వు వాళ్ళతో ఎంతసేపు గడపగలుగుతావు? రైట్, 8:30కు వచ్చావు, నువ్వు ఎంత మిస్ అయిపోయావు? 9 గంటలకు వచ్చావు, వాళ్ళిద్దరిని నువ్వు ఎంత మిస్ అయిపోయావు? 9:15కు వచ్చావు, నువ్వు వాళ్ళిద్దరిని ఎంత మిస్ అయ్యావు? వాళ్ళతో ఎంత గడిపావు? నేనేదో పనికిమాలిన లెక్కలు మీకు అప్పచెప్పడానికి లేను ఇక్కడ. నేను ఎస్ఐ గారు పనికిమాలిన లెక్కలు మీకు ఇవ్వడానికి నేను లేను అసలు. మీ అందరూ మరి ఎక్కువగా విశ్వాసంలో బలపడాలని మన తండ్రి అయినటువంటి దేవునితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతోనూ అద్భుతమైనటువంటి రీతిలో 1,00,000 కోట్ల సంవత్సరాలు జీవించాలని కోరుకున్నాను. కనుక మీకు ఈ లోకంలో ఉన్నప్పుడే అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ శరీరంలో నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు చేసిన పనులు నిన్ను పరలోకం తీసుకెళ్లాలా నరకం తీసుకెళ్లాలో డిసైడ్ చేశాను. అందుకే చివరిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదివి ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం ముగించేసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము అని వాటిలో కనబడుతున్నాయి. ఆ 3 నీలో ఉంటే నువ్వు వెలుగు. ఆ 3 నీలో ఉంటే నువ్వు దేవుడు వెలుగులో ఉన్నట్టు, నువ్వు ఆయనతో నడిచినట్టు. ఈ 3 నీలో ఉంటే నువ్వు దేవునితో ఉన్నట్టు. ఈ 3 నీలో ఉంటే నువ్వు యేసుక్రీస్తుతో ఉన్నట్టు. ఈ 3 నీలో ఉంటే వాళ్ళిద్దరితో కలిసి 1,00,000 కోట్ల సంవత్సరాల పరలోకపు పట్టణంలో నువ్వు ఉన్నట్టు. లేకుంటే దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగా. మీ అందరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ అందరినీ దేవుడు అద్భుతంగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను మీరందరూ అద్భుతంగా దేవునితో కలిసి జీవించాలని, దేవునితో కలిసి ఈ పరలోకపు పట్టణాన్ని స్వతంత్రించుకోవాలని కోరుకుంటున్నాను. మంచిగా